కొందరు మనుషులు ఎలా ఉన్నారు అంటే ఒకరిని ఎందుకు తిడతారో తెలీదు, ఒకరిని ఎందుకు పొగుడుతారో కూడా తెలీదు. అయినా సరే నీ గురించి పూర్తిగా తెలియని వారు ఎవరితో అయినా ఎక్కడైనా లేదా నీ ముందే కావచ్చు నిన్ను తప్పు పట్టేలా మాట్లాడితే నువ్వు ఆ మాటలు అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు అర్థం కాలేదు కాబట్టి. కానీ వారు చెప్తున్న లోపాలు, పొరపాట్లు, తప్పులు నీలో ఉన్నాయి ఏమో ఒకసారి సరిగ్గా సరిచూసుకో. అవి నిజంగా కనిపిస్తే వాటిని సరిచేసుకొని సంతోషంగా ముందుకు సాగిపో. అలానే నీ పక్కనే ఉండి నిన్ను పొగిడేవారిని నువ్వు పూర్తిగా నమ్మకుండా ఉండటం నీకే మంచిది. ఎందుకంటే వారికి నీ అవసరం ఉంది కాబట్టే నిన్ను పొగుడుతున్నారు. అది తెలుసుకోవాలి నువ్వు ముందు. లేకపోతే నీ అవసరం ఒక్కసారి వాళ్ళకి తీరిపోతే నిన్ను ఒక సాటి మనిషిలా కూడా చూడరు వాళ్ళు. కాబట్టే ఎవరైనా నిన్ను పొగిడితే వాటికి పొంగిపోకు. అలానే నిన్ను ఎవరైనా తిడితే వాటికి కృంగిపోకు. దేనికైనా ధైర్యంగా ఉండు. అప్పుడే నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా మరియు సరైన దారిలో సంతోషంగా ముందుకు వెళ్ళగలవు. ఇట్లు మీ శ్రేయోభిలాషి.